అందరికీ నమస్కారం అండి. మా ఇంటి పూజకి స్వాగతం. అసలైతే రేపు చాలా అంటే చాలా మంచి రోజు అండి. ఈ వీడియో కనిపిస్తుందంటే చాలామందికి అత్యవసరమే అని చెప్తాను నేనైతే. ఎందుకంటే రేపు అంత మంచి రోజు 2026 జూలై 13 సోమవారం నాడు మాస శివరాత్రి వస్తుందండి. అసలు ఎన్నో ఏండ్లకి ఈ మాస శివరాత్రి వస్తుంది. నార్మల్గా మాస శివరాత్రి వస్తూనే ఉంటుంది, కానీ ఈ మాస శివరాత్రి చాలా అత్యంత అద్భుతమైనది. చాలామంది దీనికి తెలియదండి. అంటే ఈరోజు మాస శివరాత్రి అని తెలుసు, కానీ ఇది ఆషాఢ కృష్ణపక్ష చతుర్థి సోమవారం మరియు శివునికి ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రం కలిసి రావడం వల్ల ఈరోజు అత్యంత విశ్లేషణమైనదిగా భావిస్తారు. దాదాపు 220 సంవత్సరాలు తర్వాత ఇలాంటి అరుదైన కలయిక వస్తుందని ఆధ్యాత్మిక పండితులు చాలామంది అసలైతే చెప్తున్నారు. అంత ప్రీతికరమైన రోజు ఏంటంటే ఆషాఢ కృష్ణపక్ష చతుర్థి అండ్ సోమవారం మరియు శివునికి ప్రీతికరమైన రోజు అండి. ఆరుద్ర నక్షత్రం కలిసి రావడం వల్ల ఈరోజు అత్యంత విశ్లేషణమైనదిగా భావిస్తారు. సో రేపు చాలా అంటే చాలా మంచి రోజు అండి. అస్సలు మిస్ కాకండి. తెలియని వారైతే చేసుకోండి ఈ పరిష్కారాలు. అయితే రేపు ఏం చేస్తే బాగుంటుంది, అసలు ఎలా చేస్తే బాగుంటుంది అయితే నేను చెప్పబోతున్నాను. ఇది చాలామంది ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉదయాన్నే లేచి స్నానం చేసి శివాలయాన్ని దర్శిస్తారు. శివాభిషేకం పాలు, పెరుగు, తేనె, నెయ్యి మరియు గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేస్తారండి. చాలామంది అయితే రేపు శివుడికి అసలు ప్రత్యేక పూజలు ఏం చేస్తారో తెలుసా? శివుడికి బిల్వదళాలు, మారేడు, తెల్లని పుష్పాలు, మారేడు దళాలు ఉంటాయి కదండి, మారేడు దళాలు, తెల్లని పుష్పాలు సమర్పించి ఓం నమ శివాయ లేదా శివ పంచాక్షరి మంత్రాన్ని చాలామంది జపిస్తారు. ఇంకేంటి అంటే చాలామంది ఈరోజు ఉపవాసం కూడా ఉంటారండి. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం లేదా రాత్రి పూజ ముగిసిన తర్వాత ఫలహారం తీసుకుంటారు. అసలు ఈ అరుదైన శివయోగం రోజున శివారాధన చేయడం వల్ల పాపాలు తొలగిపోయి మనశ్శాంతి, ఆయురారోగ్యాలు మరియు కుటుంబ శ్రేయస్సు కలుగుతుందని చాలామంది నమ్ముతారండి. రేపు అంత మంచి రోజు. అసలు ఇలాంటి మాస శివరాత్రి 220 ఏళ్లలో 9 సార్లే వస్తుందండి. ఈ మాస శివరాత్రి అంత పుణ్యఫలం దక్కుతుంది. అసలు ఈరోజు ఖచ్చితంగా పొద్దున్నే స్నానం ఆచరించి శివాలయానికి వెళ్ళి అభిషేకానికి పాలు, తేనె, నెయ్యి, చక్కెర, అలాగే తెల్లటి పుష్పాలు, అలాగే మనము వీలైతే గరిక, అసలైతే రుద్రాభిషేకం అయితే మెయిన్ అండి. అసలైతే చాలామంది చేస్తారు రుద్రాభిషేకం. అస్సలు మిస్ చేయకండి. ఎందుకంటే ఇది 9 సార్లే వస్తుందండి. 220 ఏళ్లలో 9 సార్లే వస్తుందంటే అర్థం చేసుకోండి. మనం ఎన్నో సంవత్సరాలు చేసిన పూజ ఈ రేపు ఒక్కరోజు చేసే పూజతో సమానం అండి. అంత మంచి రోజు, అస్సలు మిస్ చేయకండి. రేపు పొద్దున్నే స్నానం ఆచరించి శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకొని వీలైతే రుద్రాభిషేకం, ఇంకా నందికి కూడా చాలామంది అభిషేకం చేస్తుంటారండి. మీరు అస్సలు మిస్ చేయకండి. రేపు అంత మంచి రోజు అన్నట్టు. మెయిన్ శివునికి బిల్వదళాలు, మారేడు దళాలు, తెల్లని పుష్పాలు సమర్పించి ఓం నమ శివాయ లేదా శివ పంచాక్షరి మంత్రాన్ని కనీసం ఒక 108 సార్లైనా జపించండి. అంత మంచి రోజండి నిజంగా. అసలు ఆషాఢ కృష్ణపక్ష చతుర్థి కాబట్టికి మీరు అస్సలు మిస్ చేయకండి. మీరు రేపు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి.